హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్యప్రీతం. సో మేము నిన్ననే కేదార్నాథ్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకొని సోన్ప్రయాగ్లో రెస్ట్ చేసాము. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చి సోన్ప్రయాగ్లో రెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు మార్నింగే 6:30 అవుతుంది. మేము రిషికేష్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో నెక్స్ట్ రిషికేష్లో ఏమేమి ఉంటుంది ఏంటి ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ ఓకే. చేస్తాను. సో ఇప్పుడు మీరు కూడా మాతో పాటు రిషికేష్ వచ్చి చూసేయండి. సో మార్నింగే 7:30కి అయితే మేము సోన్‌ప్రయాగ్ నుంచి రిషికేష్‌కెళ్ళడానికని జెప్పేసి రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో బయటికొచ్చి చూస్తే కంప్లీట్ ఫాగ్ ఉంది. నిన్న మేము కేదార్‌నాథ్ ట్రెక్ కంప్లీట్ జేసుకొని వచ్చే లోపల మధ్యాహ్నం 3:30 అలా అయ్యింది. సో మేము రూమ్‌కొచ్చేసి ఇంక అప్పుడు పడుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా మార్నింగ్ ఇప్పుడు 5:30కి అలా లేచాము. సో లేచి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవ్వడానికి 7:30 అలా టైం అయింది. సో నిన్న నైట్ వర్షం పడినది గూడా మాకసలు తెలియలేదు. సో బయటికొచ్చి చూస్తే కంప్లీట్ ఫాగ్‌తోనే నిండిపోయింది మొత్తం అంతా. సో మేము రూమ్ నుంచి ఇప్పుడు బస్ స్టాప్‌కయితే వెళ్తున్నాము. లైక్ సీతాపూర్ బస్ స్టాప్‌కయితే ఎళ్తున్నాము. సోన్‌ప్రయాగ్ నుంచి సీతాపూర్ బస్ స్టాప్‌కి హార్డ్‌లీ ఒక 5-10 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ ఉంటది. మేము రూమ్ నుంచి కొంచెం ఒక 2-3 మినిట్స్ వాక్ చేసి ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే వ్యూ కనిపిస్తుంది గదా! ఇదే సీతాపూర్. నేను జూమ్ చేశాను గదా! ఇక్కడ ఒక షెడ్ లాంటిది కనిపిస్తుంది గదా! అదే సీతాపూర్ బస్ స్టాప్ అనమాట. సోన్‌ప్రయాగ్‌లో మేమున్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ అయితే పట్టింది మాకు. సో, అక్కడికొచ్చేసి బస్సెక్కాము. సో, బస్సయితే 8:00 అయితే స్టార్ట్ అయింది సీతాపూర్ నుంచి. మేము మార్నింగే బస్సెక్కినప్పుడు ఏది బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము తినలేదు. జస్ట్ ఒక టీ తాగేసి మేమొచ్చి బస్సెక్కేసాము. మేమనుకున్నాము 9:00 లేదా 10:00కే ఎక్కడైనా ఇన్ బిట్వీన్ స్టాప్ జేస్తారేమో బస్ అని జెప్పి. బట్ ఎక్కడా ఆపలేదు వీళ్ళు. డైరెక్ట్‌గా మధ్యాహ్నం లంచ్‌కైతే ఆపారు. నిన్న నైటే భారీగా వర్షం పడడం వల్ల కొంచెం అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ గూడా అయ్యాయి అని జెప్పేసి కొంచెం రూట్ అయితే లాంగ్ రూట్ ద్వారా వెళ్లారు. సో, మాకైతే జస్ట్ మేము రిషికేష్ రీచ్ అయితే చాలు అనైతే అనుకున్నాము. మళ్ళీ ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువుండి, ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మళ్ళీ స్ట్రక్ అయిపోతే ప్రీతమ్‌ది ట్రైనింగ్ రేపే ఉంది గాబట్టి, మళ్ళీ మాకు ప్రాబ్లమ్ అవుతదేమో అనైతే అనుకున్నాము. బట్ సేఫ్‌లీ మేమైతే రిషికేష్ వరకు రీచ్ అయ్యాము. మేము సోన్‌ప్రయాగ్ నుంచి రిటర్న్ బయలుదేరిందొచ్చేసి సెప్టెంబర్ 29థ్. అప్పటికి దసరా హాలిడేస్ గూడా స్టార్ట్ అయ్యాయి గాబట్టి, ఇంకా చాలా వరకు ఇన్‌ఫ్లో అయితే ఎక్కువుండింది కేదార్‌నాథ్‌కి. ఇక్కడ రూట్‌లో మనం చాలా వరకు ఇట్లా వాల్స్ కట్టేసున్నది చూడొచ్చు రోడ్డు పక్కన. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్‌ని కొంచెం అవాయిడ్ చేయడానికని చెప్పి. బట్ స్టిల్ ఎక్కువ వర్షం పడినప్పుడు ఎవరి చేతిలోనో అది లేదు గాబట్టి ల్యాండ్ స్లైడ్స్ ఇక్కడ కామన్‌గా జరుగుతుంటాయి. బట్ థాంక్ గాడ్ మేము కేదార్‌నాథ్ ట్రెక్‌కి వెళ్ళినప్పుడు ఎటువంటి వర్షం గానీ ఏమీ లేదు. సో, అందుకనే మాకు కొంచెం ఈజీనే అయ్యింది. వర్షం పడితే కొంచెం ట్రెక్కింగ్ గూడా కొంచెం ఇబ్బందిగా అయ్యేది. బట్ కేదార్‌నాథ్ నుంచి రిషికేష్ దారిలో అయితే ఆన్ ది వే వ్యూస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గున్నాయి. మీరు చూస్తున్నారు గదా! కంప్లీట్‌గా ఫాగ్ అంతా మౌంటైన్స్ పైన ఎట్లా కవర్ అయిపోయిందో. నిజంగా ఉత్తరాఖండ్‌ని ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అనన్నా ఏం తప్పులేదని అనిపిస్తది. ఎంత మౌంటైన్స్‌తో కవర్ అయిపోయిందంటే నిజంగా చాలా వరకు విలేజెస్ అన్నీ ఇట్లా మౌంటైన్స్ పైననే లొకేట్ అయ్యి ఉంటాయి. వీళ్ళ లైఫ్ స్టైలే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తది ఇక్కడున్నప్పుడు. మనం ఆల్ ఆఫ్ ఎ సడెన్ ప్లెయిన్ ల్యాండ్స్ నుంచి ఇటువైపు వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఎటు చూసినా మౌంటైన్సే వాటర్ కింద. దెన్ ఎటు ట్రావెల్ చేసినా గూడా స్ట్రెయిట్ రోడ్ అన్నదైతే ఖచ్చితంగా ఉండదు. ఎక్కడికెళ్ళాలన్నా కంప్లీట్ కర్వ్స్ అయితే ఉంటాయి. ఒక చిన్న డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా మనం కర్వ్స్‌లోనే ట్రావెల్ చేయాలి. దెన్ ఇక్కడ రివర్ చూస్తున్నారు గదా! కంప్లీట్‌గా మౌంటైన్స్ మధ్యలో ఎంత బ్యూటిఫుల్‌గా ఫ్లో అవుతుందని చెప్పి. నిజంగా ఇక్కడ బ్యూటీ అంతా విట్‌నెస్ చేయడానికి జర్నీ మొత్తం గూడా సరిపోదు. అంత బావుంది. ఎక్కడ గూడా బోర్ అనైతే అనిపించలేదు నాకైతే. ఇంకా నిన్న నైటే వర్షం గూడా బాగా పడింది కాబట్టి డ్రైవింగ్ గూడా చాలా వరకు స్లోగానే చేశారు బస్సంతా. అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ కొంచెం అయ్యున్న వాటినంతా క్లియర్ చేస్తూ కొన్ని జేసీబీస్ అవి కనిపిచ్చాయి. ఇవన్నీ చూసినప్పుడు చాలా వండర్ అనిపిస్తది. ఇక్కడ సైడ్ వాళ్ళదంతా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది గదా! అని జెప్పేసి. సో, మేము అలా అలా మాట్లాడుతూ కొంచెం వ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ స్టేట్ వాళ్ళది లైఫ్ స్టైల్ అవి ఇవి మాట్లాడుతూ మేమైతే ఆల్మోస్ట్ రిషికేష్‌కి దగ్గరకైతే వచ్చేసాము. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ పక్కనే రివర్ ఫ్లో అవుతుంది. ఇది గంగా రివర్. సో, ఈ రివర్‌లో అయితే రిషికేష్‌కి దగ్గరలో రాఫ్టింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ రిషికేష్ అంటేనే రాఫ్టింగ్‌కి చాలా వరకు ఫేమస్. దెన్ బంగీ జంప్‌కి కూడా ఇక్కడ ఫేమసే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడొచ్చినప్పుడు ట్రై చేయండి. వస్తూనే ఈయనైతే మమ్మల్ని రిషికేష్‌కి వెల్కమ్ చెప్పాడు. సో, రిషికేష్ రీచ్ అయినప్పుడు మేము 3:30 ఆఫ్టర్‌నూన్ అయితే అయ్యుండింది. చాలా వేడి గూడా ఉన్నింది. మనకి రిషికేష్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని చాలామంది అంటారు. నిజంగా ఇక్కడికొచ్చినప్పుడు ఆ వైబ్ అయితే మనకి కంప్లీట్‌గా కనిపిస్తది. మేమొచ్చినప్పుడు చాలా వరకు వేడి ఉన్నింది. సో, అందుకనే మేమింకా చల్లగా ఏదైనా ఐస్ గోల తినేసి మేమింకా రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అవుదామని జెప్పేసి ఇక్కడ ఐస్ గోల అయితే తింటున్నాము. సో, ఇక్కడ మేము ఇది కంప్లీట్ చేసేసుకొని అటు సైడ్‌కి అంటే మనం
మనం గంగా రివర్ క్రాస్ అవ్వడానికి ఇక్కడ జూలాస్ ఉంటాయి. అంటే మనకి బ్రిడ్జ్ కైండ్ అనమాట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కైండ్. మనం అటు సైడ్‌కి ఎళ్ళాలంటే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైననే వెళ్ళాలి. సో, మేమైతే ఇలా రామ్‌జూలా క్రాస్ అయిపోయి అటు సైడ్‌కెళ్ళేసి మా రూమ్ గీతా భవన్‌లో అయితే బుక్ చేసుకున్నాము. సో, మేము రూమ్‌కెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా రిషికేష్‌లో టెంపుల్ ఒకటి విజిట్ చేసుకొని ఈవినింగ్ గంగా హారతి త్రివేణి ఘాట్‌లో అయితే అటెండ్ అవుదామని చెప్పి అనుకున్నాము. సో, అందుకనే మేమింకా రామ్‌జూలా పైన ఇట్లా నడుస్తూ ఆ వైబ్స్ గూడా కొంచెం ఎంజాయ్ చేశాము. నాకు ఈ సిటీ అయితే చాలా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. కంప్లీట్‌గా గంగా రివర్ అటు పక్కన, ఇటు పక్కన మొత్తం సిటీ స్ప్రెడ్ అయ్యి ఉంది. మనం జస్ట్ అటు సైడ్‌కెళ్ళాలంటే కంప్లీట్‌గా జూలా పైనే నడుచుకొనెళ్ళాలి. సో, కంప్లీట్ డిఫరెంట్ వైబ్ అన్నట్లు అనిపిస్తది ఇక్కడికొచ్చినప్పుడు. మనకి ఎటువంటి రూమ్ బుకింగ్స్ ఏమున్నా మాక్సిమం మనం జూలా అటు సైడ్‌కే ఉంటాయి. సో, అటు సైడ్‌కెళ్ళేసి మేము రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి, మళ్ళీ బయటికొచ్చే లోపల ఆల్‌మోస్ట్ సన్ గూడా సెట్ అవుతూ ఉండింది. సో, చూస్తున్నారు గదా! మొత్తము గంగా రివర్ పక్కన ఘాట్స్ దగ్గరంతా ఈవినింగ్ హారతికి ప్రిపరేషన్స్ అయితే నడుస్తూ ఉండింది. కంప్లీట్‌గా ఎటు చూసినా టెంపుల్స్ అయితే చాలా వరకు కనిపిస్తాయి ఇక్కడ. దెన్ ఈవినింగ్ టైమ్‌లో ఎంత కామ్ అండ్ పీస్‌గా ఉండింది. జస్ట్ రివర్ సైడ్ ఇట్లా ఘాట్స్ దగ్గరంతా చాలా వరకు ఫారినర్స్ గూడా అలా కాసేపు కూర్చొని ఆ వైబ్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండిన్నారు. నాకెందుకో రిషికేష్ స్ట్రీట్స్‌లో తిరుగుతున్నంత సేపు హంపి చాలా వరకు గుర్తొచ్చింది. ఎందుకంటే హంపికి గూడా చాలా వరకు ఫారినర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ ఇక్కడ గూడా ఎటు చూసినా వాళ్ళు చాలా వరకు కనిపిస్తుంటారు. బట్ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే హంపి మనకి మొత్తం హిస్టారికల్ వైబ్స్ ఇస్తది. ఇక్కడ రిషికేష్ వచ్చేసి కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ వైబ్ అయితే ఉంటది. చాలా వరకు యూనిక్‌నెస్ అనిపిస్తది ఇక్కడికొచ్చినప్పుడు. మేము గూడా కాసేపు రామ్‌జూలా పక్కనున్న ఘాట్ దగ్గర కూర్చొని కాసేపయితే టైమ్ స్పెండ్ చేశాము. నైట్ టైమ్‌లో రామ్‌జూలా మొత్తం లైటింగ్స్‌లో ఉంటది కాబట్టి, రామ్‌జూలా మళ్ళీ లక్ష్మణ్ జూలా వ్యూని చూద్దామని జెప్పేసయితే వెయిట్ జేశాము. కానీ ఇంకా ఎక్కువ లేట్ అయితే మళ్ళీ అక్కడ త్రివేణి ఘాట్‌కి ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మేము వెళ్ళాల్సి ఉంటది గదా! నైట్ హారతికి. సో, అందుకని లేట్ అవుతదని చెప్పేసయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి. సో, మళ్ళీ మనం ఆటోకెళ్ళాలన్నా గూడా రామ్‌జూలా మొత్తం అటు సైడ్ క్రాస్ అయిపోయి, అక్కడి నుంచి పైకెక్కితే మనకి మెయిన్ రోడ్ మీద నుంచి మనకి త్రివేణి ఘాట్‌కయితే ఆటోస్ గూడా అవైలబుల్ ఉంటాయి. దెన్ ఇక్కడ నేను చూపిస్తున్నదొచ్చేసి ఇదే గీతా భవన్ అంటే. రామ్‌జూలా నుంచి క్రాస్ అయిపోయి అటు సైడ్ రైట్ సైడ్‌కి టర్న్ అయ్యి కొంచెం ఒక 200 మీటర్స్ వాక్ చేస్తే మనకిది గీతా భవన్ అని చెప్పేసి స్టే ఆప్షన్ దొరుకుతుంది. ఇది చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ రిషికేష్‌లో. ఈవెన్ చెప్పాలంటే ఫ్రీ స్టే అనే చెప్పొచ్చిక్కడ. మనం ఇక్కడ స్టే చేసిన తర్వాత రిటర్న్ ఎళ్ళేటప్పుడు మనకి తోచినంత కాంట్రిబ్యూషన్ మనం ఇక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చు. సో, చాలామంది ఇక్కడ ఎవరైతే తక్కువలో స్టేస్‌కి వెతుకుతుంటారో రిషికేష్‌లో ఇది చాలా వరకు బెస్ట్ ఆప్షన్ అనైతే చెప్తాను. చాలా బ్యూటిఫుల్‌గుంది ఇక్కడ స్టే చేయడానికి అంత లొకేషన్ వైస్ అంతా. రూమ్స్ కూడా డీసెంట్ ఎనఫ్ చాలా బావున్నాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్‌గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. సో, ఇంకా మేమైతే ఇక్కడి నుంచి త్రివేణి ఘాట్‌కైతే బయలుదేరుతున్నాము. మనకి మెయిన్ రోడ్ నుంచి త్రివేణి ఘాట్ దగ్గరికి ఆటోలో ఒకరికి ₹20 అయితే చార్జ్ చేస్తారు. లేదా డైరెక్ట్‌గా త్రివేణి ఘాట్‌లో హారతి జరిగే ప్లేస్ దగ్గరికే వదలాలంటే ఒకరికి ₹30 అయితే చార్జ్ చేస్తారు. సో, మేమైతే డైరెక్ట్‌గా అక్కడికొచ్చేసి ఇక్కడ త్రివేణి ఘాట్ దగ్గర బయట మెయిన్ రోడ్‌లో చాలా వరకు షాపింగ్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ గూడా ఒకసారి చూడండి. దెన్ ఇప్పుడు దసరా వైబ్స్ అంతా నడుస్తుంది గదా! నవరాత్రి వైబ్స్. సో, అందుకని కంప్లీట్ షాప్స్‌లో అంతా మొత్తం అంతా డెకరేషన్ ఐటెమ్సే చాలా వరకు నిండిపోయి ఉన్నాయి. సో, ఇటు సైడ్ అంతా ఇంకా దుర్గా పూజ చాలా వరకు చేస్తారు గాబట్టి, డెకరేషన్ కోసం అని జెప్పేసి ఇలా మనీతో మొత్తం డెకరేషన్ ఐటెమ్స్ ఇంకా యూనిక్, యూనిక్ ఐటెమ్స్ అయితే ఇక్కడ నేను చూసాను డెకరేటివ్ ఐటెమ్స్. ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నది మొత్తం రిషికేష్ మార్కెట్ ఏరియా అని పిలుస్తారంట. సో, ఇక్కడ ఇవి డెకరేటివ్ ఐటెమ్స్ ఈ షాప్స్ అనే కాదు గానీ, మొత్తం అంతా క్లాతింగ్ గానీ, ఏమైనా జ్యువెల్లరీ, యాక్సెసరీస్ గానీ కంప్లీట్ మొత్తం షాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో, మేమింకా ఇక్కడే కాస్త ముందుకు నడుచుకొనొచ్చి రైట్ సైడ్ టర్న్ అవ్వగానే మనకి త్రివేణి ఘాట్ దగ్గర ఎక్కడైతే హారతి జరుగుతదో అక్కడైతే మనం రీచ్ అయిపోయాము. ఇదొచ్చేసి త్రివేణి ఘాట్‌కి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ రిషికేష్‌లో వచ్చేసి చాలా చోట్ల మనకి గంగా హారతి అయితే చేస్తారు గానీ, త్రివేణి ఘాట్‌లో హారతి చాలా వరకు ఫేమస్ అంటారు. సో, మేము గూడా ఇక్కడ రీచ్ అయిపోయి కొంచెం లోపలికి రాగానే ఫుల్ లైటింగ్స్‌తో డెకరేషన్ అయితే జరిగుంది. కంప్లీట్‌గా ఎక్కడ చూసినా నవరాత్రి వైబ్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో, మేమింకా లోపలికెళ్ళేపాటికి అప్పటికే చాలా జనాలైతే వచ్చున్నారు. ఇంకా ఆరతి కూడా స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉండింది. సో, మేమింకా ఎళ్లి అక్కడ కాసేపు నించొని ఆరతినైతే చూసాము. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, ఇక్కడ ఆరతి గూడా ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పాటు అయితే జరిగింది.
ఒక పక్కన చూస్తే ఫ్లో అవుతున్న గంగా నది ఉంటది. ఇంకా ఇటు సైడ్‌కి చూస్తే కంప్లీట్ లైటింగ్స్‌లో వాళ్ళు విత్ యూనిఫార్మ్ అందరూ సిమిలర్‌గా వేసుకొని ఒకేసారి ఆరతి మొత్తం చేస్తూ చాలా వరకు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇది గంగా ఆరతి అన్నది. ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒక్కసారైనా ఇది ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలామంది ఇలా హరిద్వార్ గానీ, రిషికేష్‌లో గానీ గంగా హారతి ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసమనే చాలా దూరం నుంచి కూడా వచ్చి చూస్తారు. మనకి గంగా హారతి వచ్చేసి ఈవినింగ్ 6:00 అయితే స్టార్ట్ అవుతది. సో, మనం ఒక 5:45 అట్లనే వచ్చి కొంచెం ముందే రావడం వల్ల మనం కొంచెం ముందు నించొని మనం గంగా హారతి అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మేము కొంచెం లేట్ అయ్యి 6:10 అలా వచ్చాము. సో, అందుకని చాలామంది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నారు. వెనక కూర్చున్నా గూడా మనకి కనిపిస్తది. బట్ మాక్సిమం దగ్గరుండి చూడడం అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ కదా! సో, అందుకని చెప్తున్నాను. సో, మేము గూడా ఇంకా గంగా ఆరతి మొత్తం చూసేసుకొని అక్కడే పక్కన గంగా నదిలో మనము దీపం వెలిగించి గంగా నదిలో వదిలి అక్కడ ప్రే జేసుకోవడం వల్ల చాలా వరకు మంచిదని చెప్పారు. సో, అందుకనే మేమింక ప్రసాదం అక్కడ మొత్తం తీసేసుకొని మంగళహారతి అయితే తీసేసుకొని అక్కడి నుంచి ఇటు సైడొచ్చి షాప్‌లో ఇదొక ఫ్లవర్ బుట్టి ఇస్తారు. అందులో మనకి దీపము, దెన్ అగరబత్తి అంతా వాళ్ళే పెట్టేసుంటారు. ఇక్కడ ఒకటి ₹30 అయితే చార్జ్ చేస్తున్నారది. సో, అక్కడ మనం అందులో దీపం వెలిగించి మనం గంగా నదిలో అది వదిలేయడం అన్నమాట. రిషికేష్‌లో వచ్చేసి కంప్లీట్‌గా స్పిరిచ్యువల్ వైబ్స్ అయితే చాలా వరకు కనిపిస్తుంటాయి. ఈవెన్ ఫారినర్స్ ఇక్కడికొచ్చిన వాళ్ళు గూడా ట్రెడిషనల్‌గా డ్రెసెస్ వేసుకొని వాళ్ళు గూడా ఇలా ప్రేయర్స్ అటెండ్ అవ్వడము, వాళ్ళు గూడా ఇక్కడ గంగా హారతి అటెండ్ అయ్యి కంప్లీట్‌గా దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వడము, అదంతా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. సో, మేమింక ఇక్కడ పూలు అన్ని ప్రసాదం అంతా తీసేసుకొని ఇంకా గంగలో మాది దీపం గూడా వదిలేసి ఇంకా మేము కొంతసేపు ఘాట్‌లోనే కూర్చొని ఫ్లో అవుతున్న గంగాని చూస్తూ కాసేపయితే టైమ్ స్పెండ్ చేశాము. ఇంకా మాకు మళ్ళీ నైట్ 11:30కి అయితే ఇక్కడ హరిద్వార్ నుంచి ఢిల్లీకైతే ట్రైన్ ఉన్నింది. సో, మాకు మాక్సిమం ఒక హాఫ్ డే అయితే రిషికేష్‌లో స్పెండ్ చేయడానికి టైమ్ ఉన్నింది. సో, మేము అందులోనే కుదిరినంత వరకు చూసాము. నిజంగా చాలా బ్యూటిఫుల్ మెమోరీస్‌తో అయితే ఇక్కడి నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నామని చెప్పాలి. సో, రిషికేష్ నుంచి హరిద్వార్‌కి నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. సో, బస్ స్టాప్ నుంచే మేము హరిద్వార్‌కైతే బస్‌లో వెళ్ళేసి, అక్కడ నుంచి నైట్ 11:30 ట్రైన్‌కైతే ఢిల్లీకొచ్చేసాము. సో, ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. మీ అందరికీ ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల నాకు గూడా చాలా హెల్ప్ అవుతది. మేమెలానో ఢిల్లీలో 1 మంత్ పాటు స్టే చేద్దాం అనుకున్నాం గాబట్టి, కుదిరినంత వరకు మాక్సిమం ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటున్నాము. సో, మేము వెళ్ళిన ప్లేసెస్‌ని తప్పకుండా మీకు కూడా చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఆల్.